సో మీరు రాయడం బంద్ చేయండి. మరి ఎవరు రాయాలి? ఆదివాసులు. దీంట్లో ఆదివాసుల మీద ఒక పాఠం ఉన్నది. ఏ రూటు, ఏ ఫ్రూటు, ఏ నెక్టార్ తాగితే శరీరాలు మంచిగా అవుతాయి, ఏ ఆకుపసరు రోగాన్ని బాగు చేస్తుంది, ఏ ఆకుపసరు చంపుతుందని కనిపెట్టింది ఆదివాసులు. ద ఫుడ్ సైన్స్. వాళ్ళు మనకు ఫుడ్ సైన్స్ ఇచ్చారు, కానీ మనం వాళ్ళకేమి ఇయ్యలే. ఉత్త ట్రైబల్ రావాడు, మనం పెద్ద మేధావులమైనట్టు. కానీ ఉడుము తింటే మంచిది, పలానా గడ్డ తింటే మంచిది, పలానా ఆకుపసరుతో రోగం పోద్ది, తేనె తాగితే మంచిదని నువ్వు నేర్చుకున్నావా? వాళ్ళు నేర్పిండు మనకు. కనుక అక్కడి నుంచి సైన్స్ తీయాలి. కనుక పైన ఇప్పుడు సిలబస్ అంతా ఎవరు తయారు చేస్తున్నారు? బ్రాహ్మణులు, అన్ని స్టేట్స్లలో. రేపు తెలంగాణ వచ్చినా అంతే. కనుక నేను అనేది ఏంటంటే కంప్లీట్ సిలబస్ మార్చాలి. ఈ ఉదాహరణకి మా ఊళ్ళో ఒక స్కూల్ పెట్టించాను నేను, ఇంగ్లీష్ మీడియం స్కూల్. పూర్కి ఎస్సీ ఎస్టీ బీసీలకి, అగ్రకులాలను అడ్మిట్ చేయను దాంట్లో. నేను 1వ తరగతి పిల్లల్ని పోయినప్పుడల్లా అడుగుతుంటాను, ఏ ఫర్ వాట్ అంటే ఉన్న పుస్తకాల్లో ఏ ఫర్ యాపిల్ అని ఉన్నది కదా, బీ ఫర్ వాట్, బీ ఫర్ బాల్. నేను పిల్లల్ని అడిగిన, ఏకి ఇంకొక పదం చెప్పు. ఒక పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు 8 పదాలు చెప్పాడు. ఏ ఫర్ యాంట్ అన్నాడు, ఏ ఫర్ అగ్రికల్చర్ అన్నాడు, ఏ ఫర్ అన్న అన్నాడు. నేను అనుకున్నా ఫైన్, అన్న కూడా ఇంగ్లీష్లో రాస్తే అన్న అవుతుంది, ఏమవుతుంది? ఏ రాసిండు, బోర్డు మీద రాయమంటే. ఏ ఫర్ ఎనిమల్ అన్నాడు, బీ ఫర్ బాల్, ఇంకా చెప్పు, బీ ఫర్ బఫెలో అన్నాడు. 1వ తరగతి పిల్లవాడు, 8 ఆల్టర్నేటివ్స్. అంటే ఊళ్ళో పిల్లలకు కనుక నువ్వు సైన్స్తో ముడేసి ఎడ్యుకేషన్ చెప్తే ఎనార్మస్ బ్రెయిన్. ఇప్పుడున్న బ్రాహ్మణ వ్యవస్థను సైంటిఫిక్లోకి మార్చాలంటే వాళ్ళ చేత నాగలు దున్నించాలి, చెప్పులు చేయించాలి, రోడ్లు ఉడిపించాలి, పని చేయించాలి వాళ్ళ చేతులు. ఈ మంత్రాలు చదువుడు వ్యవహారం పని చేయించాలి. అంటే సార్ జోకులు చెప్తున్నారు, నవ్వుతున్నారు మీరు. తర్వాత మీకు కోపం వస్తలేదు. కోపం రాని వాళ్ళని చూస్తే నాకు కోపం. మేము తెలంగాణ తెస్తాం అంటే ఇంత చల్లగా కూర్చొని ఏం చెప్పినా కూర్చొని అంటే ఏమవుతావు, రేపు నువ్వు మారదలుచుకోలేదన్నమాట అర్థం. ఆలోచనలు పట్టరా, ఏమో నాకు తెలియదు. గొప్పదనం ఇది. సో ఒకటి అది. ఇక రెండవది ఇది చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే నాకు వేరే మీటింగ్ ఉంది. ఏ భాషలో చెప్పాలి? చాలా ఉపన్యాసాలు కొడుతున్నారు టీచర్లు సంఘాల నాయకులు, రామరెడ్డి అటు అన్ని టీచర్ల నాయకులు. మాతృభాషను ఏం చేయదలుచుకున్నాడు కంసాయిలే. అదే ఒకరోజు కూడా స్కూల్ పోకుండా తిరుగుతుంటారు బయట సెక్రటేరియట్ చుట్టూ. అందరు లీడర్లు ఒక్కరోజు పాఠం చెప్పారు బాగుల గురించి. మీరు కూడా నమ్ముతుంటారు, ఆహా మహావిష్ణువు మంచిగా తిరుగుతున్నాడు, ఆడ మనకేదో తెస్తాడు, ఒక జీవో పట్టుకొస్తాడు. అసలు సంగతి పాఠం చెప్పాడు. ఏ భాష? మాతృభాషలో పాఠం చెప్పాలి. మాతృభాషలో అన్ని రక్తంతో ఎక్కుతాయి భయ్. ఉక్కుపాలతో భాష పోద్ది. నిజమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ మీ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లల్ని చదివించిన వాళ్ళు చేతులు లేబట్టండి. రైట్. తెలుగు మీడియంలో చదివిస్తున్నాం. ఒక్క ఆయన, ముగ్గురు తెలుగు మీడియంలో చదివించారు. చప్పట్లు కొట్టకండి, అదేదో ప్రాబ్లం ఉంది. రైట్. సో ఫస్ట్ మెజారిటీ ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లల్ని చదివిస్తున్నారు. రెండవది మీరు పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో, మీరు పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో మీ పిల్లలు ఉన్నారా? రైట్.
లేరు. మీ పిల్లలు మీ స్కూల్లో లేరు. ఇక్కడున్న టీచర్లు చెప్పండి, మీరంతా ఏ మీడియంలో చదివారు? అందరు తెలుగు మీడియం, రైట్. అదే నేను కూడా తెలుగు మీడియమే, నేను కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన. అయితే మీరు ఎందుకు మీ పిల్లల్ని ఇంగ్లీష్కి షిఫ్ట్ చేసి ఉంటారు? భవిష్యత్తు కోసం చేశారు. ఒక ప్రశ్న మీ అందరికీ రావాల్సింది ఏంటి అంటే, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు, అదే భవిష్యత్తు అని మీరు అనుకుని ఇంగ్లీష్లో చదివిస్తున్నప్పుడు, మీరు పాఠాలు చెప్పే పిల్లల భవిష్యత్తు కూడా ఏ మీడియంలో ఉంటుంది? వినిపిద్దాం. వైఎస్ ఏంది, మన ముఖ్యమంత్రిని చేద్దాం రేపు. మీరన్న టీచర్లు అయినరు, ఎట్లా అవుతారు? ఎట్లా ఎంతమంది అవుతారు? రైట్. నేనేది ఏంటి అంటే, ఫస్ట్ ప్రశ్న టీచర్లు వేయాల్సింది ఏంటంటే, ఈ పత్రికలో రాసిన ఆయన కానీ ఇంకెవరు కానీ, మీ పిల్లల్ని మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుకోవాలనే అనే హక్కు మీకు లేదు. రైట్. తర్వాత ఈ ప్రశ్న మీ లీడర్లకు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే నేనే మొత్తం ప్రభుత్వ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, కిండర్ గార్డెన్ నుంచి 10th వరకు అని వరుసగా వ్యాసాలు రాస్తే, టీచర్ అసోసియేషన్ లీడర్స్, మనకు ఒక సుక్కరామయ్య ఉన్నాడు, ఆయన ఒక సుక్క, ఆయన తెల్లారంగా పొడుస్తున్న సుక్క, వాళ్ళందరినేమో హైదరాబాద్ నుంచి ఐఐటికి ట్రైన్ చేస్తాడు ఇంగ్లీష్ మీడియంలో. మనకేమో మన పిల్లలకేమో ఊళ్ళ పిల్లలకి తెలుగు భాష ఇంటి భాష, అలానే చదువుకోండిరా అని చెప్తాడు. ఆయన ఎమ్మెల్సీ కావాలంటే మీరు ఆవేశంగా ఓటేస్తారు, ఐఐటి పెడితే గొప్పోడు అంటారు, అవార్డులు ఇస్తే గొప్పోడు అంటారు. ఆయన కొంచెం ధోతి కట్టుకొని కొంచెం వాటిని మంచిగా ఉతుక్కోకుండా వస్తే, అరే మన కల్చర్ని కాపాడుతున్నాడు సారు, వెనకేందున్నదో చూడరు. సుఖరామయ్య, ఏబికే ప్రసాద్ ఏం రాస్తారు? కంచాయలేంది ఏబికే ప్రసాద్ తిట్టాడు నన్ను. ఏం రాస్తారు? ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను, ప్రపంచాన్ని నాశనం చేసి సామ్రాజ్యవాద ఏజెంట్లను తయారు చేయడానికి ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నాడు కంచాయలేంట్. నేను అడిగిన, మరి మీ మనవలు ఎక్కడ చదువుతున్నారో చెప్పండి. నిక్కర్లు తొడుక్కొని, జుట్టు కొంచెం పెద్దగా పెట్టుకొని, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్లో పిజ్జా తింటారు, ఇంకేం తినరు, ఇడ్లీ తినరు. నేను రాసినాక డెక్కన్ క్రానికల్ వాళ్ళు సుక్కరామయ్యను పోయి అడిగితే, మీ మనవలు మనవరాలు ఎక్కడ చదువుతున్నారంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, వాళ్ళ డిసిషన్ నా చేతిలో లేదు కదా. కానీ మా ఊరోళ్ళ పిల్లల డిసిషన్ నీ చేతిలో ఉన్నది. గిరిజనులు, సాకల్ మంగలి, గొల్ల కుర్మ వీళ్ళే కదా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నది, అగ్రకులాల్లో లేరల్లా. వాళ్ళ డిసిషన్ నీ చేతులు ఉన్నది. నువ్వు అక్కడ ముఖ్యమంత్రి, నువ్వు ఎక్కడ ఏది పెట్టమంటే అక్కడ పెడతాడు, చంద్రబాబు నాయుడు ఉన్నా ఇంకోరున్నా, నువ్వు పోయి నిర్ణయిస్తావు. నీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మంచిదైతే అందరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మంచిదే, అవునా కదా? నీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం భవిష్యత్తు అయితే అందరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం భవిష్యత్తు. మునుగుతా అందరం మునుగుదాం, తేల్తా అందరం తేల్తాం, అంతేనా కదా? కనుక మీరు ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఇంగ్లీష్లో మీడియంలో నడవాలి అనే డిమాండ్కు సహకరించాలి, మీ అసోసియేషన్లో పోరాడాలి. మరి అప్పుడు ప్రశ్న వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అయితే మీరు పాఠాలు చెప్పగలుగుతారా? 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అవును, అందరు కలిసి ఒకటి సబ్జెక్ట్ ఎట్లా చెప్తారు? ఇక్కడ బిఎడ్లు ఎంతమంది ఉన్నారో చేతులు ఇవ్వటండి. బిఎడ్ టీచర్ అందరు బిఎడ్లే కదా. బిఎడ్ వరకు బిఏ, బిఎడ్, బిఎస్సి, బిఎడ్ వరకు చదువుకొని
5వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ చెప్పకపోతే మనకు చదువు వచ్చినట్టేనా? మీకు వచ్చు, 5వ తరగతి వరకు ఖచ్చితంగా చెప్పగలరు. చెప్పనీయకపోతే దాన్ని నేను చూస్తా. రేపు ఎట్లా చెప్పనియరో మా యూనివర్సిటీ టీచర్ విద్యార్థులు నెక్స్ట్ ఎలక్షన్లో ఊళ్ళకి పంపుతున్నాం. గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం ప్రతి ప్రభుత్వ స్కూల్లో ఉండని పెడతామని అనకపోతే ఎవరిని ఊళ్ళకి రానియం. నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తావు, ఇక్కడికి వచ్చి తెలుగు కావాలంటావు. అంటే మా వాళ్ళు ఏం జీతాలు ఉండాలనా? ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని చెప్పులు తీసుకొని కొట్టమని చెప్తాం, టీచర్లను కూడా కొట్టమని చెప్తాం. మీరు అపోజ్ చేస్తే టీచర్లు ఒకటే ప్రశ్న అడగండి ముందు, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అని అడుగు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే ఇక్కడ ఇంగ్లీష్ వద్దంటే తన్నిక. ఎందుకంటే డేంజర్ ఇది. నీకేమో ఇంగ్లీష్ కావాలి, నువ్వు చెప్పే స్కూల్లో వద్దు. టీచర్స్ ఆర్ ప్లేయింగ్ ద మోస్ట్ డేంజరస్ రియాక్షనరీ రోల్. ఆల్ స్కూల్స్, స్కూల్ అంటే నేను ఇంగ్లీష్ భాషలో చెప్తున్నా, ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్, కమ్యూనిస్టు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంతా తన్నమని చెప్తామంటున్నా. నన్ను కూడా తన్నమని చెప్తున్నా నేను. బికాస్ దిస్ ఈస్ క్రూషియల్. మాతృభాష కాన్సెప్ట్ నాన్ సెన్స్. ఎవరికి మాతృభాష అనేది లేదు. ఏదో తల్లికి ఏదో భాష రానట్టు, ఒకటే భాష వచ్చు అన్నట్టు, తల్లి అంతా తెలివి తక్కువదైనట్టు. తల్లికి అన్ని భాషలు వచ్చు. ప్రపంచంలో ఏ భాష అయితే అభివృద్ధి చెందిందో అది బతుకుతుంది, అభివృద్ధి చెందని భాష చచ్చిపోద్ది. మరి ట్రైబల్ ఏరియాలకు పోయి తెలుగు ఎందుకు చెప్తున్నావు? అది వాళ్ళ మాతృభాష. లంబడోళ్ళకి తెలుగు ఎందుకు చెప్తున్నావు? అది వాళ్ళ మాతృభాష. నీ తెలుగుని తీసుకుపోయి అక్కడ రుద్దుతావు, వాళ్ళ లంబాడి భాషలు చెప్పవు. అది బేకార్ భాష పోయి లంబాడి భాష. ఎందుకు రాయాలి? ఏమి రాయొద్దు కదా మనం. వేరే దానికి స్క్రిప్ట్ రాయొద్దు, మన చెప్పు చేసేదాని మీద పుస్తకం పాఠం రాయొద్దు. ఉన్నా చెప్పాలి, బాపనోడు ఇచ్చింది చదవాలి. దిస్ నాన్ సెన్స్ హ్యాస్ టు చేంజ్. సో నేను అనేది ఏంటి అంటే, ఇంగ్లీష్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. దాని వొకాబులరీ లెవెల్ 50,000 వొకాబులరీ ఉంది. నేను తర్వాత చర్చ ఇస్తా. నేను ఒక హాఫ్ అన్ అవర్కు టైం ఇస్తా. ఇంగ్లీష్ వొకాబులరీ 50,000 ఉంది. ఫ్రెంచ్ వొకాబులరీ 25,000 ఉంది. జర్మన్ వొకాబులరీ అరౌండ్ 20 ఉంది. తెలుగు వొకాబులరీ